ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. తెలుగు సినిమా అంటే కేవలం ప్రేమ కథలు, యాక్షన్, కామెడీ మాత్రమే కాదు. మనసుకు హత్తుకునే అన్నా చెల్లెళ్ల అనుబంధానికి కూడా ఎన్నో అద్భుతమైన కథలున్నాయి. ఒక అన్నకి చెల్లెలంటే కేవలం ఒక కుటుంబ సభ్యురాలు మాత్రమే కాదు, తన జీవితంలో ఒక బాధ్యత, ఒక ప్రేమ, ఒక ప్రపంచం. అందుకే తెలుగు సినిమాల్లో అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ ఎప్పుడు ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉంటుంది. మరి తెలుగు సినిమాల్లో అన్నా చెల్లెళ్ల బంధాన్ని గుర్తుండిపోయేలా చూపించిన హీరోలు ఎవరు, ఆ సినిమాలేంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఈ అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ సినిమాల్లో మొదటగా చెప్పుకోవాల్సిన సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున కలిసి నటించిన దొంగరాముడు సినిమా. 1955లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారు రాముడిగా, జమున గారు లక్ష్మిగా నటించారు. రాముడు తన చెల్లెలు చదువు కోసం ఎంతటి కష్టాన్నైనా భరించే అన్నగా కనిపిస్తాడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రాముడి జీవితంలో తన చెల్లెలే అతని ప్రపంచం. ఆమె భవిష్యత్తు కోసం తన జీవితాన్నే పణంగా పెట్టే స్థాయికి వెళ్తాడు. చెల్లెలి చదువు కోసం డబ్బు సంపాదించడానికి రాముడు చేసే ప్రయత్నాలు, అతనికి ఎదురయ్యే కష్టాలు, చివరికి ఆ బంధం చుట్టూ తిరిగే భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలించాయి. అందుకే దొంగరాముడు సినిమా తెలుగు సినిమాల్లోనే అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోయింది. ఫ్రెండ్స్, దొంగరాముడు సినిమా షూటింగ్ విశేషాలు, హీరో హీరోయిన్స్ సెలక్షన్, ఇంకా ఆ సినిమా షూటింగ్ విశేషాలన్నీ తెలుసుకోవాలనుంటే మన ఛానల్లో ఫుల్ వీడియో అవైలబుల్ గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, మహానటి సావిత్రి కలిసి నటించిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రం రక్త సంబంధం. అన్నా చెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధం, ఆప్యాయత, త్యాగం, ఇంకా ప్రేమను ఇంతటి భావోద్వేగంతో చూపించిన సినిమాలు తెలుగు చలనచిత్ర చరిత్రలో చాలా అరుదు. అందుకే రక్త సంబంధం సినిమా ఇప్పటికీ ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. 1962 నవంబర్ 1న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ముఖ్యంగా సినిమా చివర్లో ఎన్టీఆర్ కళ్లను కోల్పోయి తన చెల్లెలని చూడలేకపోవటం, ఆ తర్వాత సావిత్రి కూడా మరణించటం, ఆ విషాదాన్ని చూసిన ప్రేక్షకులు థియేటర్ల నుంచి కళ్లలో నీళ్లతో బయటకు వచ్చేవారు. ఇక అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ ను మాస్ ప్రేక్షకుల వరకు తీసుకెళ్లిన సినిమాల్లో ఒకటి హిట్లర్. చిరంజీవి గారు హీరోగా నటించిన ఈ హిట్లర్ సినిమా 1997లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి గారు మాధవరావుగా నటించారు. ఈ సినిమాలో తన 5 చెల్లెళ్లను కంటికి రెప్పలా కాపాడుకునే అన్నగా చిరంజీవి గారు కనిపిస్తారు. చెల్లెళ్లకు ఏ చిన్న సమస్య వచ్చినా ముందుండేది అన్నే. వారి జీవితాల్లోకి ఎవరైనా సమస్యగా వస్తే వారిని ఎదుర్కొనే బాధ్యత కూడా అన్నదే. అందుకే ఈ సినిమాలో చిరంజీవి పాత్రను ప్రేక్షకులు కేవలం హీరోగా కాకుండా చెల్లెళ్లకు అండగా నిలిచే అన్నగా గుర్తుపెట్టుకున్నారు. నిజానికి ఈ సినిమా కథ మొత్తం అన్నా చెల్లెళ్ల బంధం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తర్వాత కాలంలో ఇదే తరహా సెంటిమెంట్ ను మరో స్టార్ హీరో అద్భుతంగా చూపించారు. ఆ హీరోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. 2006లో వచ్చిన అన్నవరం సినిమాలో పవన్ కళ్యాణ్ గారు తన చెల్లెలు వరం పాత్రలో నటించిన సంధ్యకు అన్నగా కనిపిస్తారు. ఈ సినిమాలో చెల్లెలంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రేమో మొదటి నుంచే కనిపిస్తుంది. ఆమె పెళ్లైన తర్వాత కూడా తన చెల్లెలి జీవితం సంతోషంగా ఉండాలని కోరుకునే అన్నగా ఆయన కనిపిస్తారు. కానీ ఆమె జీవితంలో సమస్యలు మొదలైనప్పుడు అన్నగా ఆయన ఊరుకోడు. చెల్లెలి కుటుంబాన్ని కాపాడడానికి పోరాటం మొదలు పెడతాడు. అందుకే అన్నవరం అనే పేరులోని చెల్లెలి బంధం కనిపిస్తుంది. ఈ సినిమా బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ మీదే బలంగా ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు, తర్వాత ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి సినిమాల్లో అన్నా చెల్లెళ్ల బంధం ప్రేక్షకులను ఎన్నోసార్లు కదిలించింది. ఇలాంటి కథల్లో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అన్న ఎప్పుడు చెల్లెలికి రక్షణగా నిలబడటం, చెల్లెలు ఎప్పుడు అన్నని తనకున్న పెద్ద బలంగా భావించడం. ఇదే ఈ బంధం యొక్క గొప్పతనం. ప్రేమలో వచ్చే బాధను మర్చిపోవచ్చు, స్నేహంలో వచ్చే దూరాన్ని కూడా భరించవచ్చు. కానీ అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధం మాత్రం చిన్ననాటి జ్ఞాపకాలతో జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకే తెలుగు సినిమా ఎన్నిసార్లు కొత్త కథలు చెప్పినా అన్నా చెల్లి అనే బంధం మీద వచ్చిన కథలకు మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పాత సినిమాల నుండి ఇప్పటి సినిమాల వరకు అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ తో మీకు నచ్చిన సినిమా ఏదో కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని సినీ అప్డేట్స్ కోసం యూవీసీ మస్తీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.